కుర్రోడా ఎప్పట్లో మొత్తానికి జయించారు బాస్. మీరు బంగారు భవిష్యత్తు ఇచ్చారు, సినిమా లేదు. అది ఉండి కూడా నాకు అన్నం పెట్టిన, నాకు విద్యాదానం నేర్పిన నేల ఇది ఉత్తరాంధ్ర. ఈ ఉత్తరాంధ్ర గడ్డ మీద సాక్షిగా చెప్తా ఉన్నాను, మీ భవిష్యత్తు బాగుండాలని కోరుకునేవాడిని. ఈ ఒక్కసారి వచ్చే ఎన్నికలకి పెద్దలకి చెప్పండి, ప్రతి ఒక్కరికి జనసేనకి మద్దతు ఇస్తామని చెప్పండి. ఒక్కసారి ఒక్క ఛాన్స్, ఒక్క అవకాశం నా కోసం అడగట్లా, మీ భవిష్యత్తు కోసం అడుగుతున్నాను, మీ బిడ్డల భవిష్యత్తు కోసం అడుగుతున్నాను. అవినీతి రహిత ప్రభుత్వం, అవినీతి రహిత పాలన ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. సొంత జేబులో ఉన్న సొంత డబ్బునే ఖర్చు పెట్టేవాడిని, మీ డబ్బులు ఎంత పదిలంగా దాచుకుంటున్నానో, ఎంత పదిలంగా జాగ్రత్త పడతానో మీకు చెప్తున్నాను. ఈ రోజున రైతు కోసం 3000 పైసలకు కౌలు రైతులు చనిపోయారు. జనసేన రైతు కన్నీళ్లు తుడిచే పార్టీ. నాకు అన్నం పెట్టిన రైతు కోసం నా స్వార్థ్యంతో ఎవరు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక సినిమా చేసి ఆ 30 కోట్లు రైతు సంక్షేమానికి చెయ్యాలని చెప్పి నిర్ణయించుకొని ముందస్తుగా ఇప్పుడు దాకా ఒక 5 కోట్ల పైన 6 కోట్లు దాకా ఖర్చు పెట్టాం. ఎందుకు చెప్తున్నానంటే జనసేన నేను కానీ మేము మాట్లాడడం చేతలు చేసి చూపిస్తాం. రైతు కన్నీరు పట్టని రాజ్యం, రైతు కన్నీరు తుడిచే రాజ్యం జనసేన తీసుకొస్తుంది. కాలనీకి వస్తా ఉంటే దారి పొడవుతా యువత 14 కిలోమీటర్లు, 1 కాదు 2 కాదు 14 కిలోమీటర్లు దారి పొడవుతా ఒక కమాండర్స్ లాగా పరిగెత్తుకుంటూ వస్తే నాకు అనిపించింది ఈ యువతకి ఏం చేయొచ్చు. మిమ్మల్ని
ఒక 5,000 ఉద్యోగాలకు 6,000 ఉద్యోగాలకు పరిమితం చేయడం నాకు ఇష్టం లేదు. నాకు మీరు 10 మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయిలో ఉండాలి. ఉత్తరాంధ్ర యువత హుద్దు తుఫాన్కి వచ్చినప్పుడు నాకు ఒకటే చెప్పారు, మాకు 25 కేజీల బియ్యం కాదు, 5,000 జీతం కాదన్న మాకు కావాల్సింది 25 సంవత్సరాల భవిష్యత్తు ఉన్నా మాకు. అవినీతి కోటల్ని బద్దలు కొడతాం, జర్నలిస్టి కోటల్ని బద్దలు కొడతాం, వైసీపీ ప్రభుత్వాన్ని కిందకి ఈడుస్తాం, జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తాం. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి విశాఖ పర్యటన సందర్భంగా 2 రోజుల క్రితం నాకు పిఎంఓ గారి ఆఫీస్ నుంచి నాకు పిలుపు వచ్చింది, ఇలా వచ్చి కలవమని. 2014 చాలాసార్లు ఢిల్లీ వెళ్ళినా కానీ ప్రధానమంత్రి గారిని ఇప్పుడు కలవలేదు. 2014 ప్రమాణ స్వీకారం చేయబోయే ముందు పార్టీ గెలిచిన తర్వాత మళ్ళీ కలవటం దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఇదే కలవటం ప్రధానమంత్రి గారిని. ఈ చాలా ప్రత్యేక పరిస్థితిలో కలిసిన మీటింగ్ అది. ఈ మీటింగ్ వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ప్రధానమంత్రి గారి ఆకాంక్ష కూడా ఆంధ్రప్రదేశ్ బాగుండాలి,